శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చలితాపాంగి కుచానతాంగి సుముఖిం చంద్రార్ధచూడాలకుంతల నిర్ధూత మిళింద బృందజిత కుంద స్మేర మందస్మితన్ కొలుతున్ మన్మధవైరి మన్మద శిఖన్ ప్రోదిన్ రగుల్ గొల్పున కలికిన్ సత్కవి సూక్తి కల్పలతికన్ కామాక్షిధి సాక్షిగా. మూకకవి సంస్కృతంలో రచించిన శ్లోకానికి పరమాద్భుతంగా తెలుగులో అనువాదం చేశారు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. చలితాపాంగి కుచానతాంగి సుముఖిం, పరమ సౌందర్య స్వరూపిణి అయి చాలా రమణీయంగా కదలాడుతున్నటువంటి అందమైన మోము కలిగిన ఆ కామాక్షీదేవిని చంద్రార్ధ చూడాలకుంతల, చంద్రవంకను శిరస్సునందు ధరించినటువంటి ఆ దేవిని నిర్ధూత మిళింద బృంద, తుమ్మెదల గుంపును తన అందమైనటువంటి నల్లని కురులతో అసూయపడేలా చేసి దూరంగా తొలగిపోయేలా చేయగలిగినటువంటి సుందరమైన కురులు కలిగిన ఆ తల్లిని నేను సేవిస్తాను. నిర్ధూత మిళింద బృంద జితకుంద స్మేర మందస్మితన్, ఆవిడ నవ్వితే ఆ తెల్లని పలువరసను చూసి మల్లె పువ్వులు కూడా సిగ్గుపడాలి. అలా మల్లె పువ్వుల సౌందర్యాన్ని కూడా తగ్గించేటువంటి మనోహరమైనటువంటి దరహాసము కలిగిన ఆ తల్లిని కొలుతున్, ఆవిడ్ని నేను సేవిస్తాను. మన్మధవైరి మన్మథ శిఖన్, మన్మధునకు వైరైనటువంటి ఆ పరమశివునికి మన్మథాగ్నిని కలిగించేటువంటి ఆ కామాక్షీదేవిని నేను నిరంతరము కూడా సేవిస్తాను. మన్మధవైరి మన్మథ శిఖన్ ప్రోదిన్ రగుల్ గొల్పు అక్కలికిన్ సత్కవి సూక్తి కల్పలతికిన్ కామాక్షి ధీసాక్షిగాన్, కామాక్షీదేవికి ధీసాక్షిగా ఆత్మసాక్షిగా నా సర్వ సమర్పణను తెలియజేస్తూ సత్కవి సూక్తి కల్పలతికన్, సత్కవులకు మధురములైనటువంటి వాక్కులనే కల్పవృక్షములను ప్రసాదించేటువంటి ఆ కామాక్షీదేవిని నిరంతరము కూడా నేను స్మరిస్తాను అంటూ చక్కని భక్తిభావములతో కవితాభరితముగా మనోహరముగా దివ్యముగా మూకకవి సంస్కృతంలో రాసినటువంటి శ్లోకములకు చక్కని ఆంధ్రానువాదం చేసి మనకు అందించిన కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి మరి ఒక పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.